నువ్వు పరిగెత్తలేకపోతే నడు, నడవలేకపోతే నిలబడు. అది కాకంటే పసిపాపలా పారాడుతూనే ముందుకు పో, కానీ ఆగవద్దు. ప్రతి ప్రతిభకి వెనక ఉండి నడిపించేది విల్ పవర్. సక్సెస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద అన్షేకబుల్ విల్ పవర్. విల్ పవర్ ఈజ్ నథింగ్ బట్ విల్లింగ్నెస్ టు డూ. ఇవన్నీ అనుభవించి చెప్పిన పెద్దల పలుకులు, చక్కటి సూక్తులు. వాటికి కార్యరూపం ఇచ్చేవారు మాత్రం వేలకి ఒకరు. శ్రీమతి దీపా మాలిక్ అటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి మనీషి. కళ్ళు లేకపోతే కలియుగం లేదు, మాట రాకపోతే మనుగడ ఉండదు. చెవిటివాడు చెల్లని రూపాయితో సమానం. కాళ్ళు లేనివాడు కలలు కనడానికి కూడా పనికిరాడు. 3 కాళ్ల ముసలివాడి మార్గం కాటికే పరిమితం. ఈ సామెతలన్నింటినీ ఈడ్చి తన్ని ఇహలోకంలోనికి సాగుతూ తనకి తానే సాటిగా నిరూపించుకుండా ఉన్న ఇంతి శ్రీమతి దీపా మాలిక్. వీణా నాగ్పాల్ సైన్యానికి చెందిన బాలకృష్ణ నాగ్పాల్కి పుట్టింది దీప. ఆమె సోదరుడు విక్రమ్ బ్రిగేడియర్. 4 ఏళ్ల దాకా ఆమెది బంగారు బాల్యమే. 5వ సంవత్సరంలో వచ్చిన స్పైనల్ ట్యూమర్ 3 ఏళ్ల పాటు బాధించి ఫిజియోథెరపీతో ఆరోగ్యవంతురాల్ని చేసింది టెంపరీగా. హర్యానాకి చెందిన దీప కలకత్తాలోని కేంద్రీయ విద్యాలయంలోనూ అజ్మీర్లోని సోఫియా కాలేజీలోనూ చదువుకుంది. విక్రమ్ సింగ్ అనే ఆర్మీ ఆఫీసర్ని వివాహం చేసుకుంది. అంబిక, దేవిక అనే 2 అమ్మాయిలకి తల్లయింది. 29 ఏళ్లకి స్పైనల్ ట్యూమర్ తిరగబెట్టింది. 3 సర్జరీలు జరిగాయి. అవి అయిన తర్వాత ప్యారలైజ్ కావడము జరిగింది. 6 ఏళ్ల సివియర్ ఫిజియోథెరపీ జరిగింది. ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయవచ్చు అని చిన్నప్పుడే తెలుసుకుని హైకింగ్ చేసింది. అన్నీ అప్పట్లో చేసిన ఆమెకి ఒక్కసారిగా అనారోగ్యం ఉక్కిరిబిక్కిరిగా మారింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్ళిన దీప భర్త తిరిగి రాగానే చక్రాల కుర్చీలో కూలబడి కనబడింది భార్య. ఆ తర్వాత ఆమె తరచూ కన్నీళ్ల పర్యంతమయ్యేది. అవి కసిగా లల్లిన వేడి కన్నీళ్లు. గుండె బరువెక్కేది. ఏదో ఒకటి చెయ్యాలి, నేనేమిటో నిరూపించాలి అనే నిశ్చయంతో. జాలి, సానుభూతి అప్పటికే సమాజం ఆమెకి కడవడ కొద్దీ కురిపించింది. బంధుగణాల కళ్ళల్లో, మిత్రుల మాటల్లో నువ్వు పనికిరాని దానివి అని అంటున్నట్లే తోచింది. ఎవరిని కలవాలన్నా పలకాలన్నా మనస్కరించడం పోయింది. 2 పిల్లల తల్లిని, కుర్చీకి పరిమితమైన దాన్ని, నేను నిజంగానే ఎందుకు పనికిరాని దాన్నా అని పదే పదే తనని తానే ప్రశ్నించుకుని తన మనసును తానే సమాధానపరుచుకుంది. యుద్ధం చేసేవారు, క్రీడల్లో రాణించేవారు 35 ఏళ్లలోపే ఎక్కువగా ఉంటారు. ఆ పైన పదవీ విరమణ పొందుతారు. మరి తన మాట ఏమిటి? ఆమె తను సాధించాలని 36 ఏళ్లకి కెరీర్ ప్రారంభించాలని నిశ్చయించుకుంది. 3 సర్జరీలు, 183 కుట్లు. తన ఎదుగుదలకి ఎలా అడ్డొస్తాయో చూస్తాను తనకి తానే సమాధానం చెప్పుకుంది. హిమాలయన్ మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్లో చేరి చలి ప్రదేశంలో కూడా చలించకుండా ముందుకు సాగింది. 18 ఇంటర్నేషనల్, 54 దేశీయ అవార్డులు, 4 లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పొందింది. 42 ఏళ్లకి అర్జున్ అవార్డు అందుకున్న వయసు మళ్ళిన వ్యక్తిగా ఆమె గురించి చెప్పి తీరాలి. ఎందుకంటే అర్జున్ అవార్డీస్ అందరూ 40 ఏళ్ళ లోపే ఉంటారు. పద్మశ్రీ కూడా పొందిన ఆమె తన బాల్యం గురించి చెప్తూ, ట్యూమర్ వచ్చినప్పుడు ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్లో, ఎక్స్రే, బ్లడ్ రిపోర్ట్లో ఏదీ లేదని, కానీ వెనక భాగం చాలా బాధ పెట్టేదని, స్కూల్ బస్ ఎక్కలేని స్థితిని తను బాధపడడం చూసి గమనించిన తండ్రి తన గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందని, ఆ క్రమంలోనే ఫిజియోథెరపీ రోజుకి 8 గంటలు బాధాకరంగా ఉండేదని, 7 ఏళ్ల నుండి 9 ఏళ్ల ఆడిపాడే వయసులో
ఫిజియోథెరపీ మాత్రమే తనకి మిగిలిన జ్ఞాపకమని చెప్తుంది ఆమె. ఫిజియోథెరపిస్ట్ తనతో పాకుతూ గంటల కొద్దీ ప్రయాసపడేవాడని, ఆయన లాంటి ఫిజియోథెరపిస్ట్ పిల్లలకి ఉంటే ఖచ్చితంగా పిల్లలకి ఎంతో ఉపయోగం అని, ఆయన మరణం ఇప్పటికీ తనకి బాధ కలిగించే అంశమని దీప చెప్పింది. తర్వాత కోలుకొని రాజస్థాన్ స్టేట్ లెవెల్ క్రికెట్ టీంలో బాస్కెట్బాల్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ 1999 దాకా తన ఫిజియోథెరపీ తర్వాత మళ్ళీ ఆటల్లోకి వచ్చిన తర్వాత ట్యూమర్ తిరగబడడంతో షూలేస్ కట్టుకోవడం, రెండో బిడ్డను ఎత్తుకోవడం కష్టమై కల్నల్ భార్యగా ఫిజియోథెరపీ చేయించుకుంటూ తనలాంటి సమస్య ఉన్న తను సలహా ఇవ్వడంతో, ఇలా మీరు అందరి చేత చేయించుకుంటూ అందరి మధ్య ఉంటే మామూలు కాలేరు, ఒంటరిగా సాగుతూ స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుంటేనే బాగా పైకొస్తారు అనడంతో ఆ మాటని నిజమే అన్నట్టు ఒప్పుకొని ఒంటరిగా కార్ డ్రైవర్తో సాగింది. తనంతట తాను వీల్ చైర్ అటెండర్ సాయంతో పారా స్పోర్ట్స్ గురించి స్విమ్మింగ్ చేయడం చూసిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అతను, అరే మీరు ఎంత బాగా స్విమ్ చేస్తున్నారు, ఇలా అయితే మీరు మామూలుగా స్విమ్ చేసి ఊరుకోవడం కాదు, స్విమ్మింగ్ పోటీల్లో దేశ విదేశాల్లో కూడా మీరు ఖచ్చితంగా ఎదుగుతారు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించడంతో ఆ ఆటల్లో పాల్గొని 2006 సంవత్సరంలో కౌలాలంపూర్లో స్విమ్మింగ్ మెడల్ తీసుకుంది. తర్వాత బైక్ ర్యాలీసు, ఇంటర్నేషనల్ స్పోర్ట్సు, యమునా నది ఈదడంలో మంచి అవార్డుతో కూడిన మెడల్ అందుకోవడము ఆమె గురించి చెప్పాల్సిన విశేష అంశాలు. తర్వాత యాక్టివిస్ట్ అయింది, ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయింది, హిమాలయన్ కార్ ర్యాలీలో పాల్గొంది. డిజేబుల్డ్ ర్యాలీల్లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువ, ఆడవాళ్ళకైతే అసలే ఉండవు. అందుకని ఎవరో ఒక మొదటి వ్యక్తి ఆ కార్యక్రమం ప్రారంభించాలని, అది తనే అవ్వాలని మొదలుపెట్టింది దీప. ఫస్ట్ ఇండియన్ పారా ఒలింపిక్ మెడల్ సాధించిన ఆమె గురించి గర్వంగా, ఆమె అందుకున్న అవార్డ్స్ గురించి విశేషంగా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చెప్పుకోవడం జరుగుతోంది. బిడ్డగా, భార్యగా, తల్లిగా, ఆట పాట అన్నిట్లోనూ ముందుండే వ్యక్తిగా ఉన్న ఆమెని మీ గురించి ఏమని చెప్తారండి అంటే, వీల్ చైరే నా బలం, నా బలహీనత కాదు, నా బలం, ఎబిలిటీ బియాండ్ డిజబిలిటీ, మేము పనికి రాము అనేది ఎప్పుడు కూడా ఎవ్వరూ అనుకోకూడదు, ముఖ్యంగా స్త్రీలు. అందుకే నేను ముందుకు రాగలను, నా వెనకాలే ఎంతోమంది వచ్చేలా చూసుకుంటాను అని గర్వంగా చెప్పే దీప ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు పొందిన విశేష మహిళ, పద్మశ్రీ గ్రహీత.